ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి కీర్తన 3వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ పచ్చని ఈ యొక్క వరి పొలములను చూస్తుంటే నా హృదయం ఎంతో ఉప్పొంగుతుంది. చూడండి, ఈ ఆరుమూరు అనే ఈ ఊర్లో ఎంత పచ్చగా ఉందో ఈ ప్రాంతం. నేను వీటిని చూసినప్పుడు నా హృదయం చాలా ఉప్పొంగి ప్రభును స్తుతించాను. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శూర కార్యాలు చేయడానికి సమర్థుడు. చూడండి బిడ్లారా, ఈ ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని చూస్తుంటే నా హృదయం ఉప్పొంగింది. దైవజనమా, ఈ చదవబడిన వాక్య భాగంలో అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అన్నాడు కదా. ఇగో చూడండి, ఇది ఎంత పచ్చగా ఉందో. ఈ కారణం ఏంటి? నీళ్లున్నాయి, లోపల నీళ్లున్నాయి. చూడండి, ఇవన్నీ నీరు. ఈ నీళ్ళ మధ్యలో నాటిన ఈ మొక్క ఎంత పచ్చగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఈ రోజున ఈ చెట్టుని ఒక వ్యక్తితో పోల్చి మాట్లాడుతున్నాడు ప్రభు. చూడండి, ఆ చెట్టుగా నువ్వు పచ్చగా ఉండాలంటే, ఆ చెట్టుగా నువ్వు ఫలములు ఇచ్చేదిగా ఉండాలనంటే, ఆ చెట్టు వలె నీ జీవితములో ఆ సమాధానము, సంతోషము, ప్రేమ, సాత్వికము, దీనత్వము, ఆత్మ ఫలములు నీ కుటుంబంలో ఫలించాలంటే నువ్వు ఎక్కడ నాటబడాలో తెలుసా అండి? దేవుని మందిరములో నాటబడాలి. ఈ వరి మొక్క ఎక్కడంటే అక్కడ నాటితే ఈ ఫలము రాదు. ఏమండి, దీనికి ఒక ప్లేస్ ఉండాలి, దానిని నీళ్లు పోయాలి. ఆ నీటిలో ఈ మొక్కను నాటినప్పుడు పచ్చగా ఉంటుందంట. ఎప్పుడైతే నువ్వు దేవునితో అంటు కట్టబడతావో, దేవునిలో నిలిచి ఉంటావో, ప్రార్థనలో నిలిచి ఉంటావో, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి నువ్వు బ్రతుకుతావో, ఈ చెట్టు పచ్చగా ఉన్నట్లు నా దేవుడు నీ భవిష్యత్తును పచ్చని ఫలములుగా దేవుడు చేయనుగాక. మరి ప్రాముఖ్యంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏమండి, నీ జీవితంలో పచ్చదనం ఉందా? ఎప్పుడు చూసినా ఎండిపోతున్నావు. ఎండిపోయిన కట్టె ఎలాగుంటుంది? నీళ్లు లేని కట్టె ఎలాగుంటుంది? ఏమండి, దైవము లేని రకరకాల వాటిని చూసినప్పుడు మరి ఎంత వేదన కలుగుతుంది మనకి. నేను అంటాను, యేసు ప్రభు నీటికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏమండి, మన ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆ ప్రభువుని నువ్వు విశ్వసించగలిగితే, ఈ పచ్చని తోట ఎలాగుందో నీ జీవితాన్ని కూడా పచ్చగా చేసి శాంతి, సమాధానం ప్రభు ఇచ్చి నిన్ను స్థిరపరచునుగాక. అయితే నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని మందిరములో స్థిరపడిన తర్వాత, ఏమండి, దుష్టులు ఆలోచనలు చొప్పున నడవకూడదు. దేవుని యొక్క ఆలోచన తీసుకోవాలి, దేవుని యొక్క నడిపింపులోకి వెళ్ళాలి. చాలా మంది దుష్టుని యొక్క ఆలోచనలు. ఈ వరి మధ్యలో చూడండి, శత్రువు గురుకులు నాడతాడు. మంచి వాటి మధ్యలోనే గురుకులు వచ్చేస్తాయి. ఏమండి, శత్రువు నీకు తెలియకోకుండానే నీలో ప్రవేశిస్తాడు. ఆ యోబు కుటుంబంలో ప్రవేశించినట్టు, యోబు కుటుంబంలోకి వచ్చినట్లుగా ఒక్కొక్కసారి మన కుటుంబాల్లోకి, మన సంఘాల్లోకి, మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. కానీ మనం వాటిని గమనించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేనేమంటానంటే, నువ్వు మనుషుని ఆలోచనలు తీసుకోవద్దు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివితే దేవుడు నీకు చక్కటి ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారం నువ్వు నడవగలిగితే నా దేవుడు నిశ్చయముగా నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. చివరిలో ఒక మాట చెప్పనా? ఇస్సాకు విత్తనాలు వేసి ఆ దేశంలో 100 ఫలాన్ని పొందాడు. కారణం ఏంటో తెలుసా? అతడు శత్రువులు ఎన్నోసార్లు పూడ్చిన బావులను ఆయన దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడ్డాడు గనుకనే ఆ దేశంలో 100 ఫలము కలిగి ఉన్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా,
నీవు కూడా దుష్టుని ఆలోచనలు చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, దైవ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కలిగి నువ్వు బ్రతకగలిగితే నిశ్చయముగా ఈ పచ్చని చేలు ఎలా పచ్చగా ఉందో ఈ పొలము నీ జీవితాన్ని కూడా పచ్చని చెట్టుగా, ఫలములు కలిగిన వ్యక్తిగా చేసి నిన్ను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తలవంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ పచ్చని చెట్టుల వలె, ఈ పచ్చని ఆకుల వలె మా బిడ్డల కుటుంబాలను చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.